హలో. నమస్కారం మైపాల్ అన్ననా. నమస్తే నమస్తే, ఎవరన్నా? మాది మెదక్కే, మాది పెద్దశంకరంపేట మండలం. ఆ? పెద్దశంకరంపేట మండలం అన్న, మెదక్ జిల్లా మాది. చెప్పన్నా. ఏం లేదు, సింగూర్లీలు మలుపుతాని కేసీఆర్ 2011 నుంచి మెదక్ జిల్లా సింగూర్లీలు మెదక్ జిల్లాకు వారబెడతారు అన్నాడు. ఆ, మరి ఓడంగా సింగూరుకెళ్ళి కాలువలు తీయంగా అడ్డం పోడాకు వండుకున్నది ఉండే నా 10 ఏళ్ళ నుంచి. ఎవరు అడ్డుకోలే. మొన్న మొన్న ఏం చెప్తాడు సిగ్గుదాపినాడు, నువ్వు భూపాల్ రెడ్డి నువ్వు అక్కడ కొట్లాడాలి, చిత్తప్రభాకర్ నువ్వు ఇక్కడ కొట్లాడాలి, హరీష్ రావు జిల్లా మంత్రి ఇక్కడ కొట్లాడాలి. 10 ఏళ్ళ కొని ఓడన్నా ఈయనోడన్నా సింగూరు కాలువ కాడికి రాకుండా అడ్డం పండుకున్నారు. ఆయననే కదా ముఖ్యమంత్రి. ఇప్పుడు సిగ్గుదాపినాడు దిగిపోగానే ఏర్కొచ్చిన సింగూరు నీళ్ళు మర ఓట్లేపించుకోనికి. 5 ఏళ్ళ నాడు బి పాటేల్ గెలిపిండ్రి అల్లదుర్గం కాడ అల్లదుర్గం మండల్ కాడ మీటింగ్ పెట్టి బి పాటేల్ గెలిపిండ్రి. జైరాబాద్ కోలిఫ్ట్, నారాయణ కోలిఫ్ట్ మొత్తం గలగల వారాలు మొత్తం మెదక్ జిల్లా అన్న మగోడు. మరి 5 ఏళ్ళ నుంచి మొన్న ఎలక్షన్ దాకా ఒక్క కాలువ తీయపోతే ఒక తట్టే మట్టి తీయపోతే. ఇప్పుడు ఓడిపోగానే మరి సింగూరీలు గుర్తుకాసి మరి సెంటిమెంట్ లేపి ఓట్లు వేసుకునే బాపతి. మరి ఇదంతా పబ్లిక్ రైతులు గమనిస్తలేరా? గమనించగానే నారాయణఖేడ్లో పొట్టోడ కొట్టినాము. అంతేనా? నారాయణఖేడ్లో ఎమ్మెల్యే ఉంచినామా, నేను కూడా టీఆర్ఎస్ పైసలు విన్నాము. ఈ మొగోడు చేస్తామని రేవంత్ రెడ్డి నల్లవాక్యలు కాలువ తీస్తా, సింగూరుకేలు కాలువ తీస్తా, ఈ మొగోది 1.5 సంవత్సరం అయిపోయింది. ఇంకేమున్నా ఇంకోటి 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఉంటుంది. అది దగ్గరికి వచ్చా మర్ర ఓట్లకు వస్తే మర్ర తుప్పు ఓడిపోవాలి ఈ కొడుకు ఏమనుకుంటుండగాని. మరి మళ్ళా కేసీఆర్ నన్ను గెలిపియండి, నేను మీకు నీళ్లు తీసుకొచ్చి మీ నారాయణఖేడ్ పచ్చ చేస్తాగంటే చేస్తారా మరి కేసీఆర్? ఆ 10 ఏళ్ళ నుంచి పొలం కొట్టుకున్నా మర గెలిపితే మర పొలం కొడతాడు మొగోడు. పైసలు ఉన్నప్పుడే పైసలు ఉన్నప్పుడే ఖర్చు పెట్టినాడు. జిల్లాకు ఒక మెదక్ జిల్లాకి ఏం పని చేసిండో చెప్పమాను. ఏ కాలువ తీసిండో, ఏ చెరువు నింపిండో. హరీష్ రావు వచ్చి మరి నా ముఖం చూసేయండి, నేను ఎట్లనే చేపిస్తా, నేను మంచిగా అంటే అప్పుడు హరీష్ రావు ముఖం చూసేస్తారా మరి? నీ 10 ఏళ్ళ కోళ్ళ ముఖం చూడలేమా? 10 ఏళ్ళ కోళ్ళ చాటు పెట్టుకున్నావు, ముఖం దుప్ప గోంగడి కప్పుకొని వచ్చిండా? 10 ఏళ్ళ కోళ్ళ ముఖం చూసినాం కానీ ముఖం చూసి జిల్లా మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి అయినా ఉండే బెస్ట్ ఉండే. అప్పుడే రాగానే సింగూరుకేలు కాలువలు తీస్తే నారాయణఖేడ్ ఏమి, జోగిపేట ఏమి, మెదక్ ఏమి, కౌడిపల్లి ఏమి, నర్సాపూర్ ఏమి కాలువలు తీస్తే ఇష్టమైన నీళ్ళు వారుతుండే. నీళ్ళు ఉన్నప్పుడు నిజాం సాగర్ నుండి సింగూరుకేలు సముద్రం పాలైపోయాయి. ఇప్పుడు మా జిల్లాలో మొత్తం బోర్లు అన్ని పడిపోయినాయి. ఒక్కొక్క బోర్ మొత్తం కసికెళ్ళి నీళ్ళు పోయేకి వచ్చినాయి ఈ దొంగల మాటలు విని. మొన్న ఎంపీ ఎలక్షన్ లో దెబ్బతీయలేరా? నేనున్నా హరీష్ అన్న నేనున్నా వచ్చే కదా కొట్టొచ్చి. ఏం ఇప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏం మాట్లాడుతుండు కేసీఆర్ కు? నేను అనుకుంటే జరసేపట్ల పట్టుకపోయి కేసీఆర్ లోపటేసుకో అంటే రాహుల్ గాంధీ కేసీఆర్ జైలు మీద అలానే కాంగ్రెస్ నోడు గెలిపిస్తుండే వాళ్ళని గెలిపిస్తున్నా బీజేపీ దగ్గరికి వస్తుంది గెలిపేరికి. ఆయన నరేంద్ర మోడీ కవితను తీసుకుపోకపోగా ప్రజలంతా రాహుల్ గాంధీ వచ్చి కేసీఆర్ జైలు మీదలో రేవంత్ రెడ్డికి రూములు కట్టిస్తున్నా చెంచల్గూడ జైలు అని మా జాతకి కట్టిస్తే తిన్నది కట్టిస్తే ప్రజలకు వస్తారా కేసీఆర్ దగ్గర? ఒక నయా పైసా వంచినోడు గారు వస్తాడా నయా పైసా? వాళ్ళందరూ ఒకటే అనిపిస్తుంది, నాకు డౌట్ వస్తుంది. ఒకటే కాకపోతే దొంగలు రూలు పంచుకున్నట్టు వీళ్ళంతా. నిన్ను ఏమన్నాడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో? నిన్ను అలసకుండా 5 నిమిషాలు లోపటే జడ్జలు కూడా జైలు వేస్తా కానీ అట్లా కాదు, అట్లా పగబట్టలేనంట. అంటే నువ్వు దోసుకుంటే నేనేమన్నా, నేను దోసుకుంటే నువ్వేమనకు. ఈ చోటు కథలు ఆ జగనానాలే చంద్రబాబు లోపటేసి మొగోడాడు. మరి మొగోడే కదా. ఇప్పుడు అన్ని వేస్తుండచ్చు ఆ దేశం దిగమేరుగా అన్ని చంద్రబాబు జగన్ కూడా వేస్తుండచ్చు. కానీ సేపటికి మొగడు ఒక ముఖ్యమంత్రి లోపల పెట్టిండో 6 నెలలు అంటే మొగడు ఓడిపోయినా గెలిపోవటం సహజం అది. సరే కానీ ఇప్పుడు మీకు నీళ్ళకి బాగా ఇబ్బంది అవుతుందేమో కదా తాగడానికి కూడా? నీరు తాగడానికి రాయబడిపోయి నీళ్ళు ఎక్కడి అట అది మోదారా పైప్ లైన్ వరిగిపోయి నీళ్ళు ఎక్కడియా మా ఊళ్ళో.
ఇప్పుడు మీరు నీళ్ళు మీరు ఒకప్పుడు కేసీఆర్ కు అభిమానులా లేకపోతే? ఏ 2016 కొప్పుల పోసి ఆయన పెట్టింది కరణం రామచంద్రరావు చచ్చిపోయినప్పుడు మనమే గెలుస్తామని వకీలు ఉండే కొప్పుల పోసి ఆహా. మున్నూరు పైన ఫుజూలుగా ఆదామని 20-30 లక్షలతో అడిగి కేసీఆర్. మీరు ఒకప్పుడు కేసీఆర్ అభిమానేనా? నీ అప్పటి నుంచి కేసీఆర్ కేసినమే ఓట్లు కేసీఆర్ నుంచి. కేసీఆర్ వేసినాం మరి ఓట్లు ఉన్నమాట వేసినాం ఆయనకి కానీ కాదన్నా, మీరు ఇప్పుడు వాళ్ళు బంగారు తెలంగాణ అయిపోయింది, రైతులందరూ కోటీశ్వరులు అయిపోయారని వాళ్ళు చెప్తారు, మీరేమో ఇట్లా చెప్పబడతారు. తెలంగాణ ఒక ఒక మా ప్రాంతంకు పోదన్నాడు, మా నారాయణఖేడ్ ప్రాంతంకు పోదన్నాడు. చక్రపేట మండలం ఒక 4-5 సంవత్సరాలు పొలాలు వేయలేరు. మొన్న మధ్యలో కేసీఆర్ వచ్చినాక కూడా చెల్లు నిండలేవు. సింగూరు పొడి నిండాలి, సింగూరు నిండాలి, నిజాం పోవాలి. తెలంగాణ అంతా పచ్చగా చేసినామన్నా, 1 కోటి ఎకరాలకు ఇచ్చినాం, రైతులందరూ సంతోషంగా ఉంటే మీ కళ్ళు ఎర్రబడుతున్నాయని అన్నారు కదా. యా అంటదే మాటలు కాచిన మాటలు కోటలు దాటి కేసీఆర్ మాటలు రావా మనకు కోటలు దాటి అప్పుడప్పుడే మూలకున్న ముసలోని మాటల మీద కట్టె పట్టుకొని కుస్తీకి లేపుతాడు. అంత మరి ఏమై కేసీఆర్ మాటలు మనకు రావా? మనం నేర్వలేమా? ఆంధ్రలోమా మనం కేసీఆర్ మాటలు నేర్పరికి? ఎవడన్నా మాట్లాడితేనేమో జైలు పోలీసు వాళ్ళు పట్టుకుపోయి మా ఏం కార్యకర్తలేమో ప్రగతి భవన్ దగ్గరికి మమ్మల్ని ఎంట్రీ లేదు. ఆ మహారాష్ట్ర రావాలి, తలుపు ఏ ఊరు వచ్చినా నాగపూర్కి వెళ్ళి వచ్చినాం. తీయండి తలుపులు తీయండి, బిర్యానీ తినిపించాలి. ఆ టూరిస్ట్ బస్సుల మీద, ఆర్టీసీ బస్సుల మీద చుట్టూ హైదరాబాద్ గోల్కొండ దింపాలి, కండువలు మారవాలి, మహారాష్ట్రకి తోలియాలి. ఏ ఊర్రా అంటే మెదక్కి వెళ్ళి వచ్చినాం సార్, మేము టీఆర్ఎస్ కార్యకర్తలం ఫస్ట్ నుంచి 2004 నుంచి ఉన్నాం సార్ పార్టీని పట్టుకొని. అంటే నువ్వని బే అని గేట్ అవతల తరిమి పెట్టాలి. దాసోటి పని చేసిండు. పని చేస్తే కార్యకర్తలు కానీ కేసీఆర్ కొట్టింది, మంది కొట్టి మాతోటి దుమ్ము దులిపినాం దెబ్బకి. మా కళ్ళు కనిపించలేవా? మాకు తెలియలేదా కేసీఆర్ వేసొచ్చాడని? కేసీఆర్ ఇట్లా గెలుస్తుంటే ఈసారి మంది పండబెట్టి తొక్కుతుండే అసలు ఎప్పటికీ పండబెట్టి తొక్కుతుండే. ఓర్రా కార్యకర్త సిగ్గిరాపినోడు, ఓర్రా కార్యకర్త వాను నా ముఖం చూసి ఒకటేసి అంటుండే కార్యకర్త వారా నువ్వు? ఓనివిరా నువ్వు, నీ ముఖమేది ఏడన్నావు నువ్వు? కార్యకర్తవు ఎల్లిలో పడ్డావు, బేకు నాడు బయటికి అంటుండే. అదే నా ముఖం చూసే కొట్టేసిర్రు ప్రజలందరూ అంటుండే. ఓని ఆయన సంపద తీయాలంటే 2014 అవతల ఆస్తి ఎంత ఉన్నది, ఇప్పుడు ఎంత ఉన్నది? నరేంద్ర మోడీ తీయచ్చు, రేవంత్ రెడ్డి తీయచ్చు, ఓని అయినా జైలు వేయచ్చు దేశంలో. కానీ దొంగలు నువ్వు అంచుకున్నట్టు ఓటు తీస్తాడే. కేసీఆర్ ఆస్తి 2014 అవతల ఎంత ఉన్నది, ఇప్పుడు ఎంత ఉన్నది? ఎక్కడికి వెళ్ళి వచ్చిన పైసలు? నీ జీతం ఎంత కాదు, లెక్క కడితే అయిపోతుంది కదా. అవునైనా ఫామ్ హౌస్ ఎంత ఉంటుందన్నా? చిన్నగానే ఉంటుందా, పెద్ద ఉంటుందా? మనకు రెవల్ది గజ్వెల్ది ఇక్కడ ఉన్నదంటే మాది ఇక్కడ. ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఎప్పుడన్నా మాట్లాడుకోగా విన్నావా? ఇన్ననే పెద్దగా ఉంటదంట. మనం ముంజాత ఒక 20 ఎకరాలు ఉండేనంట, ఇప్పుడు ఎంత పెద్ద పెరిగిందో. ఏం 20 ఎకరాలన్నా, 100 ఎకరాలు ఉంది, పెద్ద గోడ ఉంటదట 1/2 కిలోమీటర్ దూరం. మరి పైసలు మాత్రం ఈ బిల్డర్ పైసలు ఇచ్చా? అరే కేసీఆర్ పైసలు కావాలి, కొట్లాడినోడు కాదు. అరే నీకు ఎమ్మెల్యే పదవి ఇస్తావు, నాకు కార్పొరేటర్ పదవి ఇస్తావు, నీకు ఎన్ని పైసలు ఇస్తావు? నాకు 2 కోట్లు ఇస్తావా? కార్పొరేటర్ హైదరాబాద్ లో కార్పొరేటర్ ఇస్తారు, 2 కోట్లు నా దగ్గర ఎక్కడ సార్? అవరే బేకు అవలగాని వేరే పక్క పొంటాడు బిల్డర్ వచ్చి 3 కోట్లు ఇస్తాడు, కార్పొరేటర్ ఇస్తాను ఆయనకి ఇస్తే పోన్నాడు. ఇక నేను కొట్లాడినే సార్, నీ ఏం కూడా నా 2004 నుంచి అంటే సార్ బేకు కొట్లాడినప్పుడు కొట్లాడినావు. ఇప్పుడు రాజకీయం రా ఇది, నేను ఎలగొట్టడానికి 10 3 కోట్లు ఇచ్చిపోను. అన్న నేను మళ్ళీ మాట్లాడతలేను, ఇక్కడ వేరే ప్రోగ్రామ్ లో ఉన్నా, నేను మళ్ళీ చేస్తాను. సరే.